స్వభావము మాకు ఉండకూడదని, మీ కొరకు ఉన్నతంగా బ్రతకాలని మేము గ్రహించుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. వినిచున్న పిల్లలు, నీ పిల్లలు, వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ మీరు అనుగ్రహించి నిలబడిన నేను సొంత జ్ఞానాన్ని ప్రదర్శించకుండా వాక్యం నుంచి మాత్రమే మాట్లాడటానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని తోడుగుంచుతారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారాల్లో మనము ఇశ్రాయేలీల యొక్క రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇశ్రాయేల్ని పరిపాలించినటువంటి రాజులు 6 రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి 7వ రాజు యొక్క చరిత్రను మనం నేర్చుకుందాం. మరి 6వ రాజుగా ఒమ్రి యొక్క పాలన మనం చూస్తే దేవునికి నచ్చినటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసి ఆ విగ్రహారాధన వైపు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను పురికొల్పి దేవునికి కోపం వచ్చేటటువంటి పాలన ఆయన జరిగించి మరణించాడు. మరి ఆయన తదనంతరం ఆయన గర్భంలో నుంచి వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి ఆహాబు తర్వాత 7వ రాజుగా రాజ్యాధికారాన్ని స్వీకరించాడు. ఇప్పుడు ఈ యొక్క ఒమ్రి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆహాబు యొక్క జీవిత చరిత్ర ఈరోజు కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. మరి యొక్క ఆహాబు యొక్క భార్య యెజబేలు అలాగే ఆహాబు వీరిరువురి యొక్క చరిత్రని ఈరోజు మనం నేర్చుకుందాం. ఒమ్రి కుమారుడు అనడానికి బైబిల్లో మనకు ఆధారం రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. యోధా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రి కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు పరిపాలించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఒమ్రి కుమారుడైనటువంటి ఆహాబు ఇశ్రాయేలీలకు రాజై ఎన్ని సంవత్సరాలు పాలన చేశాడు? 22 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. మనం ముందుకెళ్తే 22 సంవత్సరాల పాలనలో మరి ఏ విధమైనటువంటి పాలన ఉందో మనం యొక్క చరిత్ర చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. ఇంకా ముందుకు వెళితే ఈ యొక్క ఒమ్రి కుమారుడు ఆహాబు 22 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించినట్టుగా ఇక్కడ మనము చరిత్రను చూసుకుంటున్నాం. ఇంకా ముందుకు వెళితే ఆహాబు యొక్క భార్య ఎవరు? ఈ యొక్క ఆహాబుకు పుట్టినటువంటి ఆహాబు వివాహం చేసుకున్నటువంటి భార్యను గురించి, వారికి పుట్టినటువంటి పిల్లల గురించి చూస్తే ఇదే రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 40వ వచనం. ఇదే రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 40వ వచనం. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. ఇది కాదు, 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజబేలు. ఇక్కడ ఆహాబుకు భార్య ఎవరు? యెజబేలు. అంటే ఒమ్రి కుమారుడు ఆహాబుకు దేవుడు మరి వారికి ఇచ్చినటువంటి పాలనలో మరి తను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యెజబేలు. ఇప్పుడు యెజబేలు చేసుకున్న తర్వాత ఇతను యొక్క పాలన ఏమైనా బాగుందా అంటే ఏం చేశాడు? 25వ వచనంలో తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత
యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవ్వడు కూడా లేడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ చరిత్ర కూడా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేసేసరికి మనకు ఒక్కొక్కటి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒమ్రీ కుమారుడు ఆహాబు అని నేర్చుకున్నాం. ఆహాబు తన భార్య ఎవరని నేర్చుకున్నాం? యెజబెల్ అని నేర్చుకున్నాం. మరి వీరిద్దరు దాంపత్య జీవితంలో వీరికి పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, మొదటి రాజులు 22వ అధ్యాయం 40వ వచనంలో అహజ్య, అతనికి మొదటి కుమారుడు ఎవరు? అహజ్య. యెజబెలుకు ఆహాబుకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు అని అంటే అహజ్య అని మనం అక్కడ నేర్చుకున్నాం. ఈ అహజ్యే కాకుండా అహజ్య తర్వాత మరొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఎవరో చూద్దాం. రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, అతను గొంగలి ధరించుకొని నడుమునకు తోడుగట్టి, ఇది కాదు మొదటి రాజులు చూద్దాం. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము కాదు, క్షమించండి, యెహోరాము. సరే, ఇది రిఫరెన్స్ తర్వాత చూద్దాం. తనకి మరొక కుమారుడు ఉంటారు. ఆ కుమారుడు ఎవరు అని అంటే యెహోరాము. ఎవరు? యెహోరాము. ఈ యొక్క ఆహాబు యెజబెలుకు పుట్టినటువంటి కుమారుడు. మొట్టమొదటి కుమారుడు అహజ్య, రెండవ కుమారుడు ఎవరు అని అంటే యెహోరాముగా మనము నేర్చుకుంటాం. చూద్దాం ఒకసారి. ఇంకా ముందుకు వెళితే అహజ్య, యెహోరాము కాకుండా మరొక 70 మంది పిల్లలు మరి యెజబెలు ఆహాబుకు కాకుండా ఇంకా అనేక మంది భార్యలు ఉంటారు. అది కూడా చూద్దాం. రాజుల రెండవ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. సోమ్రోన్లో ఆహాబునకు 70 మంది కుమారులు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది కుమారులు ఆహాబుకి? 70 మంది కుమారులు. అంతకుముందు మొదటి కుమారుడు అహజ్య, రెండవ వాడేమో యెహోరాము అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఈ 70 మంది కుమారులే కాకుండా తనకి ఒక కుమార్తె కూడా ఉన్నట్లు మనం చూస్తాం. రాజుల రెండవ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. 8వ అధ్యాయము 18వ వచనం. ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లు చేసుకొని ఉండెను కనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. ఇక్కడ ఆహాబుకు కూడా మరొక కుమార్తె ఉన్నట్టుగా మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క ఆహాబు యెజబెల్ చరిత్ర చూస్తే మొట్టమొదటి కుమారుడు ఎవరు? అహజ్య. తర్వాత యెహోరాము తర్వాత 70 మంది కుమారులు ఉన్నారని నేర్చుకున్నాం. ఆయన తర్వాత మరొక కుమార్తె కూడా ఆయనకు ఉన్నట్టుగా మనం బైబిల్ చరిత్రలో మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే మరి ఆహాబు రాజుగా 22 ఏళ్ల పాలనలో ఆయన చేసినటువంటి పాలనా విధానం కనుక మనం చూస్తే ఆయన చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఏంటి అని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే యెజబెలును వివాహము చేసుకోవడం. ఆహాబు రాజు చేసినటువంటి తప్పు ఏంటి? యెజబెలును వివాహం చేసుకోవడం. యెజబెలును వివాహం చేసుకోవడానికి తప్పు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క సందర్భంలోకి మనం వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజమేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించువానికి మ్రొక్కుకొని చుండెను. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే
మొట్టమొదటిగా మనం ముందు చరిత్ర నేర్చుకున్నప్పుడు ఇజ్రాయేలీలు రాజులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అని అంటే, మరి అన్య దేవతలను ఆరాధించేటటువంటి వారి జోలికి కానీ వారిని వివాహం కానీ చెయ్యకూడదని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అన్యజాతికి సంబంధించినటువంటి వ్యక్తి అన్య దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఎద్బతీయులు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఇటువంటి యొక్క స్త్రీని వివాహం చేసుకోవడం ఇతను చేసినటువంటి మొట్టమొదటి తప్పు. ఈమెను వివాహం చేసుకుని ఇతను చేసినటువంటి పాలన చాలా దారుణంగా ఉంది. ఎందుకనంటే మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మరి పౌలు గారు చెబుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, ఎద్దునకు గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఇదియు సరిపోతుంది. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అంటే విశ్వాసికి అవిశ్వాసికి జోడు తగదు. ఇక్కడ రాజుగా ఉన్నటువంటి ఇతను ఏం చేశాడు? అవిశ్వాసురాలైనటువంటి యెజబెలును వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈమె అన్య విగ్రహాలను పూజించేటటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం వలన ఈయన యొక్క పాలన విధానం ఎలా ఉన్నది అని అంటే, మరి అన్య దేవతలకు సంబంధించినటువంటి వారి యొక్క స్వభావాన్ని కలిగి పాలన జరిగించినట్టుగా బైబిల్ చరిత్రలో చూస్తాం. ఈమె ఎలా తన భర్త అయినటువంటి ఆహాబుకు ఎటువంటి ప్రేరణ ఇచ్చిందో చూస్తే మరి ముందు చదువుకున్న దగ్గరకు వచ్చేయండి. దీని రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మనం ముందు చదువుకున్నాం. 16వ అధ్యాయము 32వ వచనం చూద్దామా? సోమ్రోన్లో దేవతా స్తంభం నిలబెట్టి. చూడండి ఇక్కడ ఆహాబు చేసినటువంటి పని ఏంటి అని అంటే, విగ్రహాలను పూజిస్తూ సోమ్రోన్లో తాను బయలుకు కట్టించినటువంటి బయలునకు ఒక బలిపీఠం కట్టించాడు. తర్వాత ఆహాబు దేవస్థాంభం ఒకటి నిలిపాడు. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. అంటే ఇతని పాలన ఎలాగుంది అని అంటే, ఇశ్రాయేలీల విషయంలో మరి దేవుడు ఏ విగ్రహారాధన అయితే వద్దనుకున్నాడో ఆ విగ్రహారాధనకు సంబంధించినటువంటి బయలుకు సంబంధించినటువంటి యొక్క యెజబెలును వివాహం చేసుకోవడం, మరలా బలిపీఠం కట్టించడం, బలులు అర్పించడం, దేవతా స్తంభాన్ని నిలపడం, అలా చేసి తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే మరి దారుణముగా ఎక్కువగా అధికముగా పాపం చేసినట్టు ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇంకా ముందుకు వెళితే ఇదే 16వ అధ్యాయంలో మనం ముందు చదువుకున్నట్టుగా 30వ వచనం, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. అంటే తినకు ముందు పరిపాలించినటువంటి రాజు కూడా ఎటువంటి నడతలు నడిచాడు? అటువంటి విగ్రహారాధన వైపు నడిచాడు. ఇప్పుడు ఆహాబు చేసుకున్నటువంటి తన భార్య కూడా ఎటువంటి మార్గంలో నడిపించింది? అన్య దేవతల వైపు, విగ్రహారాధన వైపు తన భార్య కూడా ఇటువంటి మార్గంలోనే నడిపించి మరి చాలా దారుణమైనటువంటి విగ్రహారాధనలోనికి తీసుకెళ్ళిపోయి ఒక బయలుదేవతకు విగ్రహాలను కట్టించడం, దేవతా స్తంభాలని మరి నిలబెట్టి వాటికి బలులు అర్పించడం,
ఈ బలులు అర్పించి మొత్తం తను పరిపాలిస్తున్నటువంటి రాజ్యాన్ని అంతటినీ కూడా అన్య దేవతల వైపు, విగ్రహారాధన వైపు ఆ ప్రజలందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. మనం గమనిస్తే ఎప్పుడైనా ప్రవక్తలు మరి రాజులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఏం చేసేవాడు అంటే ప్రవక్తలను పంపి హెచ్చరించేవాడు. ఎలాగంటే మరి సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు ఎవరిని పంపించాడు? సమూయేలును పంపించాడు. దావీదు గారు తప్పు చేస్తున్నప్పుడు ఎవరిని పంపించాడు? ప్రవక్తనే, నాతానుని పంపించాడు. తర్వాత ఆహాబు కాలంలో కూడా ఒక ప్రవక్త మనకు కనబడతారు. ఆ ప్రవక్త ఎవరు అని అంటే ఏలియా. ఈ ఏలియా గారు యొక్క ఆహాబు కాలంలో ఎన్నోసార్లు అతని దగ్గరికి వచ్చి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడకుండా తనకు నచ్చినట్టుగా బ్రతికాడు. ఎందుకంటే మనకి ఎహెజ్కేలులో దేవుడు మాట్లాడతాడు, మనకి ఎవరైనా చెప్తున్నప్పుడు వినాలి. 33వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. ఎవడైనా బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసివేసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా వినబడుతుంది అని అంటే వాక్యము ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ మనకు వినబడుతుందా అని అంటే వినబడుతున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇక్కడ ఆహాబు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా గద్దించినప్పుడు వీళ్ళు ఏలియాను చంపాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? ఏలియాని చంపాలనుకున్నారు తప్ప దేవుడు ఏలియా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని సరి చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన వీళ్ళెవ్వరికి రాకుండా ఏలియాను చంపించేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసినట్టుగా మనకి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో మరి వారి యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. ఈ 17వ అధ్యాయము 18వ అధ్యాయము మనం చూసినప్పుడు మరి ఏలియా చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి అద్భుతము లేకపోతే మరి చేసినటువంటి సూచక్రియలు కానీ అక్కడ దానికి సంబంధించినటువంటి చరిత్ర మనకి కనబడుతుంది. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే మరి ఆసేరు ప్రవక్తలు, బయలు ప్రవక్తలేమో 400 మందిని, ఆసేరు ప్రవక్తలేమో మరి 450 మందిని వీరు ప్రోత్సహిస్తారు. 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చూస్తే, అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవతల ప్రవక్తలు 450 మందిని, ఆసేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాడు. ఇక్కడ మనకు 17వ అధ్యాయంలో ఏలియా వస్తాడు, వర్షం కురదు, మంచు పడదు అని వారిని హెచ్చరిస్తాడు. అటువంటి కరువు కాలంలో మరి ఇక్కడ ఆహాబు మరి యెజబెల్ ఏం చేస్తున్నారని అంటే బయలుకు సంబంధించినటువంటి 400 మంది ప్రవక్తలు, ఆశాదేవికి సంబంధించినటువంటి 400 మంది ప్రవక్తలను వీరు పెంచి పోషిస్తున్నారు. యెహోవా ప్రవక్తలనేమో చంపించేస్తున్నారు. ఈ చరిత్ర అంతా 17-18 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ విషయంలో ఏలియా గారు వచ్చి హెచ్చరిస్తున్నటువంటి సందర్భంలో మరి వీళ్ళు ఏం చేయాలి? తన మార్గాన్ని, తప్పును సరి చేసుకొని దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ యెజబెల్ కానీ ఆహాబు కానీ దేవునికి నచ్చినటువంటి విగ్రహారాధన వైపు, ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి ప్రవక్తలను ఏమో కరువు కాలంలో పెంచి పోషిస్తున్నారు. యెహోవా ప్రవక్తలనేమో చంపించేస్తున్నారు. ఈ విషయాలన్నీ మనం ఆ చరిత్రలో మనం చదువుకుంటాం. ఇంకా ముందుకు వెళితే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, తన భార్య అయినటువంటి యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ
తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడు కూడా లేడు. ఇక్కడ ఆహాబు యొక్క స్వభావం ఎలాగుంది అని అంటే, తన భార్య మాట విని ఎంతటి దారుణానికైనా వెళ్ళిపోయేటటువంటి స్థితిలో ఆయన ఉన్నాడో ఇక్కడ జరుగుతున్న సందర్భం 21వ అధ్యాయంలో మరి అక్కడ నాబోతు అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి ద్రాక్ష తోటను ఇష్టపడతాడు. ఆ ద్రాక్ష తోట నాకు కావాలని అడుగుతాడు. అప్పుడు నాబోతు ఏమంటాడు, ఇది నా పితరుల కష్టార్జితము, ఇది భూమి నాదే కానీ అమ్మేటటువంటి అధికారము నాకు లేదు, ఇది ఇవ్వడానికి వల్లపడదు అని చెప్తాడు. అలా అన్న వెంటనే చరిత్ర అంతా మనకు తెలుసు. మరి ఆహాబు రాజు వచ్చి మూతి ముడుచుకుని ఇంట్లో పడుకుంటే మరి తన భార్య ఏమంటది అని అంటే, నీవు ఈ రాజ్యానికి రాజువు, నువ్వేమంటే అదే జరుగుతుంది అని తనను తప్పుడు డైరెక్షన్లో పంపించింది. ఎందుకు పంపించింది అని అంటే, ఈమె ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి స్త్రీ అయితే ఇశ్రాయేలీల యొక్క కట్టుబాట్లు అనేవి అన్నీ తెలుసుండేవి. కానీ ఇవి ఇశ్రాయేలీరాలు కాదు, బయలు దేవతను పూజించేటటువంటి కుటుంబం నుంచి వచ్చింది. ఇశ్రాయేలీల చట్టము కానీ ధర్మశాస్త్రం కానీ ఈమెకు తెలీదు. ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం ప్రకారం పితరుల యొక్క భూమిని ఆస్తిని అమ్మే అధికారము వారిని ఆస్తిని అనుభవించే వారికి ఉండదన్న సంగతి ఈమెకు తెలియదు. కాబట్టి ఏం చేసింది అని అంటే, 2 దొంగ సాక్షులను మాట్లాడి అబద్ధ సాక్ష్యం పలికిచ్చి ఈ యొక్క నాబోతును రాళ్లతో కొట్టించి చంపించేస్తుంది. 10వ వచనం చూడండి. నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టండి అని చెప్పడం, వారిని కొట్టడం, చనిపోవడం. చూడండి 11వ వచనంలో, అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటకు అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలునకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రాయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్య నల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని ఏచి యెజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు. అర్థమైందా? ఏం చేశాడు? రాజుగా రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఇతను మరి నాబోతు యొక్క ద్రాక్ష తోటను కోరడమే తప్పు. ఎందుకంటే రాజు ఇతను చాలా ఐశ్వర్యం ఉన్నవాడు, డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు. ఒక సామాన్యంగా బ్రతికేటటువంటి భూమిని లాక్కోవడం అనేటటువంటి ఆలోచన చాలా తప్పు. తన భార్య అయినటువంటి యెజబెలు కూడా ఏం చేయాలి, నువ్వు రాజువయ్యా, ఆ భూమి నీకెందుకు అని సర్ది చెప్పాలి. కానీ ఏం చేసింది, తప్పుడు సాక్షులను పెట్టి అత్యంత కిరాతకంగా చంపించేసింది. చంపించిన తర్వాత అప్పుడు దేవుడు ఏలియా ద్వారా శాపమిస్తాడు. 23వ వచనం. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏంటి అని అంటే, ఇదిగో ఇజ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేను. ఇక శాపం ఎలాగుంది అని అంటే, ఇదిగో ఇక్కడ అంతకుముందు నాబోతును కూడా అలాగే కుక్కలు తినేస్తే 19వ వచనం చూడండి. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతుని చంపిదివి కదా. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పిన. ఏలియా ద్వారా శాపము మరి యొక్క యెజబెలు కుటుంబానికి దేవుడు శాపాన్ని శపించడము. అతను శపించినప్పుడు ఈ యొక్క పరిస్థితిని చూసి మరి ఆహాబు పశ్చాత్తాపడతాడు. 27వ వచనం 21వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఇదిగో ఆ శాపం, ఆ భయంకరమైనటువంటి ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని
గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనె బట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, ఇదిగో అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అని భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చూచితివా, ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబముల మీదకి దేన్ని రప్పించేస్తాను. ఇక్కడ ఆ సందర్భాన్ని చూశాడు, ఆ పరిస్థితిని చూశాడు. ఈ అహాబు పశ్చాత్తాపడి వస్త్రములు చింపుకొని దేవునికి మొరపెట్టినందుకు దేవుడు ఏం చేశాడు అని అంటే, నిజంగా మరి తను పశ్చాత్తాపడుతున్నాడు, భయపడుతున్నాడు అని చెప్పి ఈ శాపం ఏదైతే ఉందో ఈ శాపము అహాబు కాలంలో కాకుండా తన పిల్లలు కుటుంబీకుల కాలంలో ఈ శాపం రావాలని ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు అప్పుడైనా ఈ అహాబు వినాలి కదండి. వినలేదు. ఏం చేశాడో తెలుసా? యుద్ధము చేయటానికి సిరియా దేశం మీదకి యుద్ధం చేయడానికి యోధారాజు అయినటువంటి యెహోషాపాతుని తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు యోధారాజు అయిన యెహోషాపాతు అడుగుతాడు, ఇదిగో మరి యుద్ధానికి వెళ్తున్నాం, ప్రవక్త చెప్పాడా యుద్ధానికి వెళ్ళమని సిరియా దేశం మీదకి, ఇప్పుడు అవసరమా అని అడుగుతాడు. అడిగినప్పుడు ప్రవక్త చెప్పాడు అంటే, ఏ ప్రవక్తలు చెప్పారు అని అంటే, ఇతను అనుసరిస్తున్నటువంటి ప్రవక్తలు ఎవరు? బయలు దేవతకు సంబంధించినటువంటి 400, ఆశేరుదేవుకు సంబంధించినటువంటి 450 మంది ప్రవక్తలు కూడా యుద్ధానికి వెళ్ళమనే చెప్తున్నారు అని అనగానే అప్పుడు ఈ యొక్క యెహోషాపాతు యోధారాజు అయినటువంటి ఈ రాజు ఏమంటాడు అని అంటే, ఆ ప్రవక్తలు కాదు, యెహోవా ప్రవక్త నీకు ఎవడైనా చెప్పాడు అని అంటే అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. ఈ ప్రవక్త ఎప్పుడు కూడా మన పట్ల కీడే చెబుతాడు. 8వ వచనం చూడండి. అందుకు ఇశ్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపగా ఇదిగో కీడే ప్రకటిస్తాడు కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగా అనొద్దు అని అంటారు. అలా అనొద్దు అని అంటే మరి వెళ్దాం నాడు అని ఆ యొక్క మీకాయా దగ్గరికి వెళ్ళినప్పుడు మీకాయా ఏమంటాడు అని అంటే, నీవు ఆ యుద్ధానికి వెళ్తే గనక ఖచ్చితంగా చచ్చిపోతారు, కాబట్టి మీరు ఆ సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళొద్దు అని ఆపేస్తాడు. ఆపేసిన వెంటనే అప్పుడు మరి ఇతను ముందు మాట్లాడాడు కదా, ఏమని మాట్లాడాడంటే, నా పట్ల ఎప్పుడు కీడే ప్రకటిస్తాడన్నాడు కదా, ఇదిగో యెహోషాపాతు విన్నావా, నేను ఏదైతే చెప్పానో ఈయన అదే చెప్పాడు, కుదరదు యుద్ధానికి వెళ్ళాలంటాడు. యుద్ధానికి బయలుదేరతారు. మరి అక్కడ బాణం విసరగా బాణం గుండెల్లో దిగిపోయి అతను అహాబు చనిపోతాడు. చనిపోతే మరి ఒక కొలంలోనికి వెళ్ళి ఆ రథాన్ని కడుగుతూ ఉండగా కుక్కలు వచ్చి నా యొక్క అహాబు యొక్క రక్తాన్ని, నాకు ఈ చరిత్ర అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అహాబు అనే వ్యక్తి మరణం అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఇక్కడ అహాబు దేవుని యొక్క ప్రవక్త మాట వినలేదు. మరి తనకు నచ్చినట్టుగా పాలన అనేది జరిగిస్తాడు. మరి తన భార్య అయినటువంటి యెజబెల్ దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేస్తే రాజుల 2వ గ్రంథము 9-10 అధ్యాయాల్లో మరి ఈమెకు ఉన్నటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. ఇది కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను కొన్ని మాటలు, ముఖ్యమైనటువంటి మాటలు దీంట్లో నుంచి మనము చూద్దాం. ఇక్కడ అహాబు చనిపోతాడు. అహాబు చనిపోయిన వెంటనే మరి యెహూని లేపుతాడు. ఎవరి మీదకి? ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం మీదకి యెహూని లేపుతాడు. యెహూని లేపినప్పుడు మరి యెహూ ఏం చేస్తాడనంటే, తన కుమారుడైనటువంటి అహాబు చనిపోయిన వెంటనే తన కుమారుడైనటువంటి యెహోరామును రాజుగా చేస్తాడు. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు అని అంటే 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ 2 సంవత్సరాల పాలన తర్వాత అతడు రోగి అయి ఉంటాడు, చనిపోతాడు. ఇది
8వ అధ్యాయము 29వ వచనం. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధం చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసినట్టుకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యోధా రాజైన యెహోరాము కుమారుడైన అహాబు కుమారుడైన యెహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతన్ని దర్శించుటకు ఊరికి వచ్చిన. ఇతను పాలన కాలం ఎంతంటే 2 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఇతను రోగం వచ్చి చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరి యెహూని లేపుతాడు. యెహూని పంపించినప్పుడు మరి యెహూ రాజుగా పాలన చేసినప్పుడు ఇదంతా మనకి చూస్తే 18వ వచనం 9వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతన్ని ఎదుర్కొని సమాధానంగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపినని యెహూ సమాధానంతో నీకేం పని. ఇదిగో ఇక్కడ ఆహాబు చనిపోయాడు. ఆహాబు చనిపోయిన తర్వాత మరి యెహూ తన భార్య అయినటువంటి యెజబెల్ను కూడా చంపడానికి వస్తున్నాడని తెలుసుకుని అక్కడ మాట్లాడుతున్నాడు. సమాధాన పట్టడానికి వస్తున్నారా లేకపోతే యుద్ధానికి వస్తున్నారా అని అంటే అక్కడ యెహూ అంటున్నాడు, నీతో నాకు సమాధానం ఏమి అని అడిగినప్పుడు ఇంకా మరి ముందుకు వెళ్ళి మనం చూస్తే యెజబెలు మరి ఆ కోటలో ఉంటుంది. కోటలో ఉన్నప్పుడు 32వ వచనం. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడగగా ఇదిగో 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని కింద పడదోయడని చెప్పగా వారు దాన్ని కిందకు పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుమ్మముల మీదను చిందెను మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కిచ్చాడు. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే యెజబెలు భర్త అహాబు ఏమో యుద్ధంలో బాణం చేత చచ్చిపోయాడు. తన భార్య ఏమో ఎలా చనిపోయింది అని అంటే నా తరపున ఎవరు ఉన్నారని అంటే మేము 3 ఉంటారు, అయితే నన్ను కిందకు తోసేయండి అంటే తోసేస్తుంది. గోడ మీద పడి 2గా రక్తం చింది చనిపోతుంది. చనిపోయిన దాన్ని యెహూ ఏం చేస్తాడనంటే గుర్రాలతో తొక్కిస్తాడు. అప్పుడు అతను లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టడని ఆజ్ఞయ్యగా వారు పాతి పెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లా నేను ఇది యెజబెలని ఎవరూ గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసము తినును. యెజబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందు పెంటవలె నుండునని అతని తన సేవకుడగు తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు నాబోతును ఏ విధంగా అయితే అత్యంత కిరాతకంగా చంపారో దానిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి శాపాన్ని బట్టి మరి ఆహాబు చనిపోయాడు, యెజబెలు చనిపోయింది. ఇద్దరి యొక్క కళేబరాల్ని ఎవరు తిన్నారు? కుక్కలు తిన్నాయి. ఇంతటితో ఆగిపోయిందానంటే తన కుమారులు మొట్టమొదటి కుమారుడు రాజు అయ్యాడు, అతడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెహోరాము కూడా చనిపోతాడు. వీరిద్దరూ చనిపోయిన తర్వాత మరి 70 మంది కుమారులు అనుకున్నాం కదా, వాళ్ళ యొక్క పరిస్థితి కూడా చూద్దాం. 10వ అధ్యాయం, ఇదే 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. కావున తాకీతు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి ఇజ్రాయేలులో ఉన్న అతని యొద్దకు పంపించిరి. ఎంతమంది పిల్లలు? ఆహాబుకు పుట్టినటువంటి 70 మంది పిల్లల యొక్క తలలు కూడా ఏం చేశారు?
నరికి గంపల్లో పెట్టుకొని తీసుకొచ్చారు. అంటే ఈ 70 మంది తనకు ముందు పుట్టినటువంటి 2 కుమారులు, తాను తన భర్త చనిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు ఇదంతా విన్నారు కదా, కారణం ఎవరు? యెజబెలు. ఈ యెజబెలు కనుక తప్పుడు డైరెక్షన్లో యొక్క ఆహాబును నడిపించకుండా సరైనటువంటి మార్గంలో నడిపించుంటే ఆ యొక్క మరి నాబోతు ద్రాక్ష తోటకి వెళ్ళకుండా అక్కడతో ఆపుంటే బాగుండేదేమో. తన భార్య ఏం చేసింది అని అంటే నాబోతును అత్యంత కిరాతకంగా చంపించింది. దానికి ప్రతిఫలము దేవుడు చూశాడు. ఇదిగో నీ గర్భములో నుంచి వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా ఎవరిని తనకు సంబంధించినటువంటి వంశం ఏది లేకుండా పూర్తిగా యెహూ రాజు ద్వారా సమూల ధ్వంసము చేయించేశాడు. అంటే ఇప్పుడు మనం కూడా తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే, సరైనటువంటి ప్రార్థన సహవాసంలో గనక, మందిర పరిచర్యలో కనుక మనం లేకుండా మరి లోక సంబంధమైనటువంటి ఆలోచనలో కనుక మనం ఉంటే మన కుటుంబాల పరిస్థితి కూడా ఈ యొక్క ఆహాబు యెజబెలు పరిస్థితి ఎలాగైతే ఉందో మన కుటుంబాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ ఆహాబు యెజబెలు యొక్క చరిత్రను బట్టి మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే మరి తన గర్భం నుంచి వచ్చినటువంటి అహాజ్య కానివ్వండి, యెహోరాము కానివ్వండి, తర్వాత పుట్టినటువంటి 70 మంది కుమారులు కానివ్వండి, ఏ ఒక్కరు యొక్క ఆధారాలు లేకుండా మరి దేవుడు తుడిచిపెట్టేశాడు అని అంటే ఇక్కడతో ఇశ్రాయేల్ పరిపాలించినటువంటి 9 వంశాలు పరిపాలించాయన్నాము. మొన్నటికి 2 వంశాలు సమూలంగా పూర్తయిపోయినాయి. ఈరోజుతో 3వ వంశం కూడా సంపూర్తిగా దేవుడు నాశనం చేసేసి భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టేశాడని ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎటువంటి శాపం మన పిల్లల మీదకి, మన కుటుంబాల మీదకి రాకూడదు అని అంటే కుటుంబ యజమానులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం దేవుని జ్ఞానంలో పెంచుతూ, దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ, మరి ఇశ్రాయేలు రాజుల యొక్క చరిత్రను బట్టి వారిలాగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అని అంటే దేవుని ఎల్ల భయభక్తులు కలిగి ఉండాలి. మరి వారు ఎలా ఉన్నారు అని అంటే దేవునికి కోపం ఎలా రప్పించాలో వారి నుంచి మనం నేర్చుకుంటాం. విగ్రహారాధన అనేది చాలా భయంకరమైనటువంటి కోపం. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి విగ్రహారాధన అంటే ఏంటి? నువ్వు లోకంలో దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. దేవుని సన్నిధి విడిచిపెట్టి నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అని అంటే నువ్వేం చేస్తున్నావు? విగ్రహారాధన చేస్తున్నావు. దేనికి? టీవీకో లేకపోతే నీ సొంత పనులకో విగ్రహారాధన జరిగిస్తున్నావు. ధన సంపాదన కొరకో దేనికో వెళ్ళిపోతున్నావు. సంపాదించుకోవద్దని దేవుడు చెప్పలేదు, కానీ దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుడు ఈ రోజులో 24 గంటలు మనకిచ్చాడు. కేవలం 1 గంట దేవుని కొరకు మనం ఇవ్వలేకపోతున్నామని అంటే మనం ఏం చేస్తున్నట్టు? విగ్రహారాధన చేస్తున్నట్టు. కాబట్టి ఇటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలే ఇటువంటి శాపాన్ని తెచ్చుకుంటే మరి ఈ లోకంలో ఉండి సర్వసత్యాన్ని ఎరిగి దేవుని మాటలు వినబడుతున్నా, దేవుని వాక్యం వినబడుతున్నా మనం వినలేని పరిస్థితుల్లో, ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము అని అంటే మనము చేస్తున్నటువంటి విగ్రహారాధనను బట్టి దేవుడు ఎటువంటి శిక్ష మనకు విధిస్తాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకుని, మరి ఇందాక చదువుకున్న యెజ్కేలు గ్రంథంలో బాకానాదం వినబడుతున్నప్పుడు మనము విని జాగ్రత్త పడాలి. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనం విని జాగ్రత్త పడాలి. మరి ఆహాబు యెజబెలు లాగా మనం తప్పు చేస్తే మన పిల్లల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మరి వాళ్ళలా కాకుండా దేవుని యెడల భయభక్తులు కలిగి ప్రార్థన జీవితంతో దేవుని సన్నిధిలో గడపడం మన పిల్లలకు నేర్పిస్తే కనుక మరి అటువంటి పరిస్థితుల్లో కాకుండా దేవుడు ఆశీర్వదించేటటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయని ఇంతవరకు మరి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మరొక యవనస్తుల కొడుకును మనం ముగించుకుందాం. మరొక వారం మరొక రాజు యొక్క చరిత్రను మనం నేర్చుకుందాం. మరి ఇప్పటివరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. యెజబెలు, ఆహాబు వీరి కుటుంబంలో వారికి పుట్టినటువంటి కుమారులు అహజ్య, యెహోరాము, వీరితో పాటు 70 మంది కుమారులు, 1 కుమార్తె కూడా ఉన్నట్టుగా మనం నేర్చుకున్నాం. మరి పిల్లల యొక్క భవిష్యత్తు, తల్లిదండ్రులుగా పిల్లలుగా బాధ్యతలు తల్లిదండ్రులు తీసుకుని చక్కటి భవిష్యత్తు తరాలు మరి కీర్తనల గ్రంథంలో నీ పిల్లలను నువ్వు చూచెదవు అన్నటువంటి బ్లెస్సింగ్ ఏదైతే ఉందో దానిని
సమూల నాశనం చేసేసుకున్నారు. ఇదంతటికి కారణం భక్తిహీనత, విగ్రహారాధన. మనం అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరొక రోజుతో మరొక వారం మనము ఇటు రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని నేర్చుకునేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి